దర్శన్ శరణ్య గురించి ఆలోచిస్తూ గార్డెన్‌లో సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. చాలా ఏడుస్తూ ఉంటాడు. శరణ్యని అపార్థం చేసుకునే విషయాలన్నీ శరణ్య ఎంత చెప్పినా దర్శన్ నమ్మని అన్నీ కూడా పాతయన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అటుగా వెళ్తున్న ఆనంద దర్శన్‌ని చూసి దర్శన్ ఏంటి ఇలా ఒంటరిగా కూర్చున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి నాన్న దర్శన్ అని పిలుస్తూ ఉంటే దర్శన్ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైంది దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి అడుగుతుంది. ఇంకా దర్శన్ ఒక్కసారిగా ఆనందని హగ్ చేసుకొని అమ్మ నేను శరణ్యని చాలా అపార్థం చేసుకున్నానమ్మా. తనని అన్ని విషయాల్లో తప్పుపట్టాను. తనని చాలా చిత్రహింసలు పెట్టాను. తన విషయంలో నేను రాక్షసుల్లాగా మృగంలాగా ప్రవర్తించానమ్మా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు. నాన్న దర్శన్ ఇప్పటికైనా నీకు శరణ్య గురించి అర్థమైంది నాన్న. శరణ్య ఎంత గొప్పదో నీకు తెలిసింది కదా. ఇప్పటికైనా వెళ్ళి శరణ్యకి సారీ చెప్పు నాన్న క్షమించమని అడుగు అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు దర్శన్ శరణ్య ఒక్కటే కాబోతారా? వీళ్ళిద్దరూ ఒకటైనప్పుడల్లా మళ్ళీ ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మరి.